నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా అంకిత భావంతో కష్టపడి గెలుపు సాధించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య తెలిపారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని గెలుపు తీరాన్ని తాకాలని అన్నారు. తరువాత ఈ సదస్సు సమన్యాయం, ఉచిత న్యాయం అనే సేవలకు సంబంధించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకులు మధు, జిల్లా న్యాయ సేవ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 55వ గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ కాలనీలో ఉన్న లైబ్రరీని ఈ రోజు నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ గ్రంథాలయం వస్తువులన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పట్లో ఎవరు గ్రంథాలయాలకు రావడం లేదు. గ్రంథాలయంలో కూర్చొని చదువుకోవడం కానీ, గ్రంథాలయం వల్ల ఉన్న ఉపయోగాలను వినియోగించుకోవడం కానీ ఎవరు చేయట్లేదు. కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చి మంచిగా చదువుకోవడం జరుగుతుంది. అట్లాగే మేడం చెప్పారు, దాదాపు 80,000 పుస్తకాలు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది లైబ్రరీలో. అలాగే చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 55వ గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ కాలనీలో ఉన్న లైబ్రరీని ఈ రోజు నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ గ్రంథాలయం వస్తువులన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పట్లో ఎవరు గ్రంథాలయాలకు రావడం లేదు. గ్రంథాలయంలో కూర్చొని చదువుకోవడం కానీ, గ్రంథాలయం వల్ల ఉన్న ఉపయోగాలను వినియోగించుకోవడం కానీ ఎవరు చేయట్లేదు. కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చి మంచిగా చదువుకోవడం జరుగుతుంది. అట్లాగే మేడం చెప్పారు, దాదాపు 80,000 పుస్తకాలు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది లైబ్రరీలో. అలాగే చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 55వ గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ కాలనీలో ఉన్న